హలో ఎవ్రీవన్, నేను శ్వేత ఐలపురం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు నా ప్రీవియస్ వీడియోస్ మినిమలిజం మీద చూడలేదంటే కనుక వెళ్ళొకసారి అవి చూసేయండి. ఆ తర్వాత ఇవి చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. బికాస్ మనం సిరీస్ వైజ్ ఎపిసోడ్ వైజ్ వెళ్తున్నాం. అండ్ వితౌట్ ఎనీ ఫర్దర్ డ్యూ, లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ టుడేస్ వీడియో. ఈ రోజు మన టాపిక్ వచ్చేసి కొంచెం డీప్ అండ్ కొంచెం పర్సనల్, మోడెస్టీ అండ్ మినిమలిజం, డ్రెస్సింగ్ విత్ ఇంటెన్షన్. ఈ రెండు టాపిక్స్ కూడా ఈ మోడర్న్ వరల్డ్ లో కూడా చాలా రెలవెంట్, ఎస్పెషల్లీ ఫర్ విమెన్ లైక్ మీ. ఎందుకు ఇలా అంటున్నా అనేది మనం వీడియో ముందుకెళ్తున్న కొద్దికి మీకు అర్థం అవుతుంది. అండ్ మన ఐడెంటిటీని, మన వాల్యూస్ ని రిఫ్లెక్ట్ అయ్యేలాగా మనం డ్రెస్ చేసుకోవడం అనేది ఇట్ ఈస్ అ ఫార్మ్ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్. ఫస్ట్ మనం అసలు మోడెస్టీ అంటే ఏంటి అనేది మాట్లాడదాము. చాలా మందికి ఒక రిజిడ్ ఐడియా అనేది ఉంటుంది. మోడెస్టీ అంటే లైక్ బాడీ మొత్తం కవర్ చేయడం అని, డల్ గా ఉండడం అని. బట్ యాక్చువల్లీ మోడెస్టీ అంటే హైడింగ్ కాదు. ఇట్ ఈస్ అబౌట్ చూసింగ్ వాట్ అలైన్స్ విత్ యువర్ వాల్యూస్, కంఫర్ట్ అండ్ డిగ్నిటీ. మోర్ ఓవర్ మినిమలిజం గివ్స్ మోడెస్టీ మోర్ మీనింగ్. అంటే ఇప్పుడు ఈ మోడెస్టీలో కానీ మినిమలిజంలో కానీ మనం ట్రెండ్ ని ఫాలో అవద్దు, ట్రెండ్ ఉన్న వాటిని మనం వేసుకోవద్దు అని కాదు. ఇట్ ఈస్ అబౌట్ చూసింగ్ విత్ మోర్ ఇంటెన్షన్ అండ్ మీనింగ్. మనం ప్రతిదీ మనం తీసుకునే డెసిషన్, మనం మేక్ చేసే చాయిస్ అన్నిటికీ కూడా ఒక ఇంటెన్షన్ అనేది, ఒక క్లారిటీ, ఒక మీనింగ్ అనేది ఉండాలి. అది మినిమలిజం ఆర్ మోడెస్టీ అంటే. ఇట్ ఈస్ నాట్ అబౌట్ అసలు మీరు ట్రెండ్ ఫాలో అవ్వద్దు అనేది ఏం లేదు ఇక్కడ. అండ్ ఒక అవుట్ఫిట్ మీరు వేసుకున్నప్పుడు హౌ డు ఐ ఫీల్ ఇన్ దిస్, ఇది నాకు ఎట్లా అనిపిస్తుంది, నా మైండ్ మీద ఇది ఎట్లా ఇంపాక్ట్ అవుతుంది అనేది మనం ఆలోచిస్తాం దీంట్లో. ఈ మోడెస్టీ అండ్ మినిమలిజం కలిసి మనకి క్లటర్ ని రెడ్యూస్ చేస్తుంది అండ్ సింప్లిసిటీ అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని ఇస్తుంది. నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ పాయింట్, డ్రెస్సింగ్ విత్ ఇంటెన్షన్, ఏ డైలీ ప్రాక్టీస్. నేను నా పర్సనల్ లైఫ్ లో నేను ఏం చేస్తాను అనేది షేర్ చేస్తాను. నేను యూజువల్లీ నేను ఒక అవుట్ఫిట్ చూస్ చేసుకున్నప్పుడు ఐ క్వశ్చన్ మై సెల్ఫ్, డస్ దిస్ ఫీల్ లైక్ మీ, am I dressing to express or impress? ఇలా నేను క్వశ్చన్ చేసుకుంటా ఒక అవుట్ఫిట్ ని చూస్ చేసేటప్పుడు. ఇట్లా మనం ఒక అవేర్నెస్ తో సెలెక్ట్ చేసిన అవుట్ఫిట్ లో కాన్ఫిడెన్స్ అనేది ఆటోమేటిక్ గా వస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మన ప్రెజెన్స్ లో ఆ గ్రేస్ అండ్ డిగ్నిటీ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. ఇప్పుడు మనం ఇంకొక పాయింట్ గురించి మాట్లాడదాము. మన ఇండియన్ కల్చర్ లో మోడెస్టీ అనేది ఎట్లా అలైన్ అయి ఉంటది అని. ఇప్పుడు మనము మన అమ్మమ్మలు, మన అమ్మ వాళ్ళ జనరేషన్ గురించి ఆలోచించినాం అనుకోండి, వాళ్ళ డ్రెస్సింగ్ కానీ, వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ ఎంత మినిమల్గా, ఎంత సింపుల్గా ఉంటుంది. అండ్ ఆ సింప్లిసిటీ అనేది, ఆ గ్రేస్ అనేది, ఆ క్లారిటీ, క్లటర్ ఫ్రీ, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ మన కల్చర్లో. ఇప్పుడు నేను డ్రెస్ చేసే విధానంలో నేను కంఫర్టబుల్గా ఉండేది. ఎవ్రీథింగ్ రిమైండ్స్ మీ మై రూట్స్. మన రూట్స్కి మనం ఎప్పుడు స్టిక్ అయి ఉండాలి. మోడెస్టీ ఈజ్ నాట్ అవుట్డేటెడ్, ఇట్ ఈస్ టైమ్లెస్ వెన్ ఇట్ ఈస్ ఇంటెన్షనల్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నేను ఒక పాయింట్ హైలైట్ చేయాలనుకుంటున్నా. ఐఎమ్ నాట్ అగేన్స్ట్ క్లోత్స్ విచ్ రివీల్ స్కిన్, దట్ ఈస్ యువర్ పర్సనల్ చాయిస్. ఇక్కడ నేను షేర్ చేస్తుంది నా జర్నీని. సో ప్లీజ్ డోంట్ సే దాట్ మేము ఒకవేళ ఇలాంటి డ్రెస్సెస్ వేసుకుంటే మాకు డిగ్నిటీ లేదా అని. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ యూ, ఐఎమ్ షేరింగ్ మై ఎక్స్పీరియన్స్ హియర్, మై లైఫ్ అండ్ మై the way the approaches everything in my life, so that ఇది కనెక్ట్ అయ్యే వాళ్ళకి, రిలేట్ అయ్యే వాళ్ళకి మాత్రమే ఈ వీడియో. అదర్ దాన్ దట్ you don't have to think about this video, it's not about you, that's all. And thank you so much for watching till now. If you like this video, please like, share with your friends, subscribe cheskondi channel ki. And if you are following this whole series, please let me know in the comment section so that I feel happy and that gives me dopamine, I feel motivated. And I'll see you in the next